ఎందుకు వెంకన్న గారు రేవసింగ్గా మారాల్సి వచ్చిందంటారు? అసలు గత 3 శతాబ్దాలుగా తోట త్రిమూర్తులు గారికి అనుచరుడిగా వెన్నంటే ఉన్నటువంటి మీరు అసలు సడన్గా ప్రత్యేకంగా రాజకీయాల్లోకి మీరు ప్రత్యేకంగా రావడానికి గల కారణం ఏంటంటారు? కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా భ్రష్టు పట్టించేది. ఆంధ్ర రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ ఏదనేటువంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట కింద అడ్డం చేసాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీకే ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఇది పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించి మాత్రం పార్టీలోకి వెళ్ళాను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి పార్టీకి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను సర్వేలు చేసి ఎవరైతే పని చేస్తారో పనిచేసే నాయకుడు ఎవరైతే ప్రజలకు 10 మందికి ఉపయోగ నాయకుడు ఎవరైతే వాళ్ళు చేద్దామని చెప్పేసాను. బోస్ గారి గ్రూప్ ఏదో లోకల్గా ఉంటే కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా ఏదైనా త్రిమూర్తులు గారు ఓడిపోయి బోస్ గారు గెలిచారనుకోండి, మా గ్రూప్ అంతా త్రిమూర్తులు గారి దగ్గర నా దగ్గర మొత్తం లోకల్ క్యాండిడేట్లు కాబట్టి. అంటే రామచంద్రపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేసాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రతి తప్పు లేదు. ఒకవేళ కనుక రామచంద్రపురం నుంచి జనసేన పార్టీ రామచంద్రపురం టికెట్ కావాలని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నదమ్ములుగా వెళ్తున్నారో ఇక్కడ మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కేంద్రం మేమందరం కూడా సోదరభావంలో కుటుంబ సభ్యులు కుటుంబం కింద వెళ్తున్నాం. తోట త్రిమూర్తులు కనుక మొత్తం రాజకీయంగా వెన్నండి మొత్తం మీరే నడిపించేవారంటే ఇది నిజమేనా? మా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పదవి ఆశించకపోయినప్పుడు కూడా పదవి కావాల్సిన పదవి ఇచ్చేవాళ్ళం. పేదవాడు ఉన్నాడంటే అక్కడ కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి పని చేయాలంటే ఇమీడియట్లీ ఆయన చేయాలి, మేము చెప్పడం ఆయన చేయడం. అది ఆ కలయికతోటే మేము మా ఈ 30 సంవత్సరాలు మా రాజకీయ ప్రయాణం. అంటే మీ అధికార పార్టీ నేతలతో మీకు కనుక అవకాశం ఇస్తే అంత పోటీ పడి మీరు గెలవగలరా? అంటే అసలు మీ వ్యూహాలు ఏంటి? రామచంద్రపురం నుంచి అంటే అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా?